అందరికీ ముందుగా వీడియోని లైక్ షేర్ అండ్ మన ఇస్తాన్ అఫీషియల్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు అగ్ని పరీక్ష బిగ్ బిఫోర్ ద బిగ్గెస్ట్ ఎపిసోడ్ 14 గ్రాండ్ ఫినాలే ఆఫ్ అగ్ని పరీక్ష పార్ట్ 1 గురించి మాట్లాడుకుందాము. అండ్ ఇంట్రడక్షన్ అయితే అదిరిపోయింది. ఈ రోజు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న ఎపిసోడ్ ఎలా ఉంది, ఎలా అనిపించింది నాకు అన్నది మనం మాట్లాడుకుందాము. అండ్ హౌస్ లోకి ఎవరెవరు వెళ్తారో కానీ వెళ్ళే వాళ్ళు మాత్రం కాన్ఫిడెన్స్ గా ఫుల్ జోష్ గా అన్ని రకాలుగా మీరు సిద్ధపడి వెళ్ళాలి అని చెప్పేసి జడ్జెస్ అయితే ఆ టాప్ 15 లో మీరు ఎవరు వెళ్తారో కానీ మీరు మాత్రం ఇవన్నీ మీలో పెట్టుకొని మీరు హౌస్ లోకి అడుగు పెట్టండి, మమ్మల్ని ప్రౌడ్ చేయండి, మమ్మల్ని ఎక్కడ మీరు తలదించుకునేలా చేయొద్దు అని చెప్పేసి మిమ్మల్ని మేము చాలా హోప్స్ పెట్టుకొని ఇంత ట్రైన్ చేసామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఓకే మేము ఏదో చేస్తాము అది ఇది అని ఇంకా వాళ్ళు చెప్పారు. ఇంకా ఎవరు వెళ్తారో మనకి ఇంకా కరెక్ట్ తెలియదు కదా, తర్వాత మాట్లాడదాం అది. అండ్ నెక్స్ట్ ఈ రోజు మినీ పరీక్ష వచ్చేసి కాన్సెప్ట్ అయితే వర్తి ఆర్ అన్వర్తి. యాక్చువల్లీ ఇది మెగా పరీక్ష, ఐ మీన్ మెయిన్ పరీక్షనే, కాకపోతే దీన్ని కట్ కట్ గా చూపించారు. ఎందుకు అనంటే ఇది కొద్దిగా టెన్షన్ తో కూడిన పరీక్ష కాబట్టి కొంచెం వాళ్ళకి చిల్ అయినట్టు ఉంటది అని చెప్పేసి చిన్న చిన్న టాస్క్లు పెట్టారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బిగ్ బాస్ హౌస్ కి ఎవరు వర్తి అండ్ అన్వర్తి ఎవరు అన్న దాని గురించి క్లారిటీ ఇస్తూ పాయింట్ వైజ్ గా ఆపోజిట్ ఎవరున్నా సరే డైరెక్ట్ గా వీళ్ళ పాయింట్ చెప్పి వాళ్ళ మెడలో అన్వర్తి బోర్డు వేయాలి అని చెప్పేసి అయితే ఈ మెయిన్ పరీక్షను అయితే పెట్టారు. అండ్ ఫస్ట్ అయితే హరీష్ గారిని పిలిచారు, ఎందుకంటే ఆయన ముక్కు సూటిగా మాట్లాడతాడు కాబట్టి ముందుగా హరీష్ గారిని పిలిచేద్దాం అని చెప్పేసి ఆయన పిలిచేశారు. ఆయన్ని పిలిచిన వెంటనే ఫస్ట్ అయితే మీరు ఎందుకు వర్తి అని అనుకుంటున్నారు అని చెప్పేసి అడిగిన తర్వాత ఆయన ఎక్స్ప్లెనేషన్స్ ఆయన ఇచ్చుకున్నాడు, ఆయన పాయింట్ చెప్పేసి దట్స్ వై ఐఎమ్ వర్తి అని చెప్పేసి ఆయన చెప్పేశాడు. ఓకే ఇంప్రెసివ్ ఆయన పాయింట్స్. అండ్ నెక్స్ట్ అన్వర్తి మీరు ఎవరు అనుకుంటున్నారు అని చెప్పేసి షాకీబ్ ని అయితే పిలిచారు. అయ్యో పాపం అనిపించింది నాకైతే, కాకపోతే మనోడు వెనకబడ్డాడు అదే అందరు చూస్తున్నారు కాబట్టి ఇంకా దానికి మనం ఏం చేయలేము. అండ్ అన్వర్తి ఎందుకు అని చెప్పేసి అంటే రీజన్స్ చెప్పాడు. టాప్ 15 కి సెలెక్ట్ అయ్యేదాకా మా నోట్లో ఉన్న కసి, ఆ గేమ్ పైన పట్టు ఏది కూడా వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత నుంచి ఎక్కడా నాకు కనిపించలేదు. సో హీజ్ అన్వర్తి బిగ్ బాస్ హౌస్ కి అని చెప్పేసి అయితే హరీష్ గారు ఆయన మెడలో బోర్డు వేసి చెప్పాడు. అండ్ నెక్స్ట్ షకీబ్ ని అడిగాడు ఆయన, ఇంకా ఏమన్నా చెప్పాలనుకున్నావు అది ఇది అని అంటే షకీబ్ సరే మీరు ఎన్నైనా అనుకోండి, నాకు సందర్భం వచ్చినప్పుడు నేను మాట్లాడతాను అది ఇది అని చెప్పేసి ఇంకా షకీబ్ కూడా ఏదో తన ఎక్స్ప్లెనేషన్ అంటే తనకి ఏం చెప్పాలో అర్థం కాలేదు కానీ ఏదో చెప్పేశాను అని అనుకున్నాడని చెప్పేశాడని నేను అనుకున్నాను నిజంగా. సరే చూద్దాం అతని జర్నీ ఎంతవరకు వెళ్తుందో ఏంటో. అండ్ నెక్స్ట్ షకీబ్ ని అడిగారు నువ్వు ఎవరికి అన్వర్తి అని అనుకుంటావు అని చెప్పి. ఫస్ట్ అతను అడిగితే ఐఎమ్ వర్తి ఫర్ దిస్ అని చెప్పేసి అతను చెప్పేశాడు. అండ్ నెక్స్ట్ అన్వర్తి వచ్చేసి నాకు అన్వర్తి అని చెప్పేసి చెప్పాడు కదా ఆయన, సో నేను కూడా ఆయనకి అన్వర్తి అని చెప్పేసి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అని చెప్పేసి హరీష్ గారినే పిలిచాడు. మళ్ళీ ఆయన్ని పిలిచి మీరు ఎంటర్టైనింగ్ గా లేరు, ఎప్పుడు చూసినా సీరియస్ గా కూర్చో ఉంటారు అండ్ మీరు ఒకరికి చెప్తారు కానీ మీరు అది పాటించరు అని చెప్పేసి చెప్పాడు. ముక్కు సూటిగా మాట్లాడటం తప్ప ఏమీ చేయట్లేదు అని అన్నాడు ఆయన. ఇంకా ఆయన ఎక్స్ప్లెనేషన్ ఆయనకి ఇచ్చేసాడు. సో ఇంకా అక్కడతో వీళ్ళిద్దరిది ముగిసింది. అండ్ నెక్స్ట్ మనీష్ అయితే వర్తి అని ఆయన కొన్ని రీజన్స్ అయితే చెప్పాడు. సో నేను ఇలా కొంచెం ఇంప్రూవ్ అయ్యాను, సో నేనేంటంటే నేను ఇప్పుడు అనుకుంటున్నాను నేను హౌస్ లోకి వెళ్ళడానికి అర్హుడిని అని చెప్పేసి అయితే ఆయన చెప్పాడు. అండ్ అన్వర్తి ఎవరు అని అంటే నాగా ప్రశాంత్ అని చెప్పేసి అయితే ఆయన ఒపీనియన్ చెప్పాడు. అండ్ బాగా ఆడతాడు కానీ ఎవరిని ఇప్పటిదాకా ఒక్క మాట కూడా అనలేదు అని అంటే, ఒక మాట కూడా అనలేదంటే ఎదుటి వాళ్ళని అనమని కాదు. ఇప్పుడు ఏదైనా సంథింగ్ ఏదైనా క్లాష్ వచ్చినప్పుడు వాయిస్ రేస్ చేసి మాట్లాడడు, ఇలా ఉంటే హౌస్ కి పనికిరారు అని చెప్పేసి మనీష్ అయితే తన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి అన్వర్తి బోర్డుని అయితే నాగాకి వేశాడు. ఓకే నాకు మంచిది అంటే ఆ పాయింట్ ఓకే అనిపించింది. ఎందుకంటే ఖచ్చితంగా నాగా ఇప్పటి వరకు వాయిస్ రేస్ చేసినట్టు నేను కూడా చూడలేదు, అఫ్ కోర్స్ మనం ఎవరూ చూడలేదు. సో ఏంటంటే హౌస్ లోకి వెళ్ళాక నామినేషన్స్ అని చిన్న క్లాష్లు అన్ని వస్తాయి. సో అక్కడ ఖచ్చితంగా మనకి వాయిస్ ఉండాలి కాబట్టి అది మాకు ఇక్కడ కనిపించలేదు, సో మాకు నువ్వు అన్వర్తి అనిపిస్తున్నావు అని చెప్పేసి మనీష్ గారు అయితే బోర్డు వేశారు. అండ్ నెక్స్ట్ నాగానే అడిగారు ఎవరు వర్తి ఎవరు అన్వర్తి అని అంటే ఆయన వర్తి అని చెప్పుకున్నాడు. అండ్ నెక్స్ట్ షకీబ్ అన్వర్తి అని షకీబ్ కి అయితే బోర్డు వేశారు. ఎందుకు అనంటే గేమ్ పోయింది, షకీబ్ ది ఆట కనిపించట్లేదు, లక్ అన్లక్ ది కాదు కానీ మనోడు బాగా వెనకబడ్డాడు. మనీష్ తో పాటు అందరూ ఇంప్రూవ్ అయ్యారు కదా, అంటే మనీష్ మొన్నటిదాకా ఎల్లో కార్డ్ అని సరిగ్గా ఆడట్లేదని అది ఇది అని చెప్పేసి ఇంకా మనీష్ ని అందరూ వేసుకున్నారు. కానీ గత 2 ఎపిసోడ్స్ గా మనీష్ అయితే తీసేస్తున్నాడు గేమ్స్ మనకి తెలుసు. సో ఆ పరంగానే నాగా కూడా చెప్పాడు మనీష్ బాగా ఇంప్రూవ్ అయిపోయాడు, నువ్వైతే మాత్రం మాకు ఎక్కడ కనిపించట్లేదు, ఏం లేదు మొత్తం గేమ్ లో వెనకబడిపోయావు, సో యువర్ అన్వర్తి ఫర్ బిగ్ బాస్ హౌస్ అని చెప్పేసి ఆయన అయితే చెప్పాడు. అండ్ నెక్స్ట్ కల్కి వచ్చేసి ఆమె వర్తి అని చెప్పి ఆమె ఎక్స్ప్లెనేషన్స్ ఆమె చెప్పుకునింది. కానీ కల్కి ఎక్కడ మాట్లాడడం చేత కావట్లేదు ఏమి. అసలు ఇప్పుడు ఒక సిచ్యువేషన్ మన చుట్టూ క్రియేట్ అయినప్పుడు ఆ సిచ్యువేషన్ ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా మాట్లాడాలి ఏంటి, అక్కడ వాయిస్ రేస్ చేసే సిచ్యువేషనా లేక తగ్గి మాట్లాడేదా లేదా స్మూత్ గా దాన్ని హ్యాండిల్ చేయడమా అన్నది ఒక ఎలా చెప్పాలంటే అంటే ఆమె మీదే ఎలా మాట్లాడితే దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అన్న ఒక స్పిరిట్ లేదా అమ్మాయికి. సో ఏంటంటే అందువల్ల
అమ్మాయి అన్ఫిట్ అన్వర్తి అని చెప్పేసి ఇన్ని వచ్చినాయి. లాస్ట్ టైం కూడా అమ్మాయికి ఎవరు బ్యాడ్జ్ కూడా ఇవ్వలేదు, కనీసం అమ్మాయి గురించి ఆలోచించలేదు అని చెప్పేసి అయితే మాకు అనిపించింది అదే విధంగా. అండ్ నెక్స్ట్ కల్కి వచ్చేసి డెమోన్ పవన్ అన్వర్తి అని చెప్పేసి అయితే చెప్పింది. అసలు నువ్వు వినట్లేదు, ఫస్ట్ నువ్వు వినకుండా టాస్కుల్ని ఏమీ వినకుండా గేమ్ అర్థం అవ్వలేదు అని అంటే ఎలా అర్థం అవుతుంది నీ గేమ్? నువ్వు ఫస్ట్ ఎవరన్నా చెప్పేది వింటేనే కదా నీ గేమ్ అర్థం అవుతుంది అని చెప్పేసి ఆ పరంగా అమ్మాయి అన్వర్తి నువ్వు బిగ్ బాస్ హౌస్ కి అన్ఫిట్ అని చెప్పేసి చెప్పింది. అండ్ నెక్స్ట్ డెమోన్ పవన్ అయితే షకీబ్ ని అన్వర్తి అని చెప్పాడు. అండ్ ఇక్కడ అర్థం కాదు ఏంటంటే ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు చెప్తున్నారు, కానీ ఏ ఒక్కరి దగ్గర 100% వ్యాలిడ్ పాయింట్స్ ఇవి అని చెప్పేసి నాకైతే అనిపించలేదు. ఎక్కడో కొద్దిగా హరీష్ గారు మాట్లాడిన మాటల్లో కానీ ఆయన ఇట్లా ఎవరైనా ఒక మాట అంటుంటే ఆయన సపోర్ట్ చేసుకొని నా స్ట్రెంగ్త్ ఇది, నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగే చేస్తానని చెప్పేసి ఆయన చెప్పుకోవడం కానీ ఆయన సెల్ఫ్ గా తన స్టాండ్ ని తను తీసుకోవడం తప్ప నాకు ఇక్కడ ఎవరి మాటల్లోనూ నాకు ఆ కసి అన్నది నాకు కనిపించలేదు. ఈ వర్తి అన్వర్తిలో అయితే ఇప్పటి వరకు జరిగిందైతే నాకు అసలు ఎక్కడ ఎవరి మాటలో ఏది కనిపించలేదు. సో నాకైతే పర్సనల్లీ చెప్పాలంటే ఆయన హరీష్ గారు తప్ప మిగతా వాళ్ళందరూ అన్వర్తియే అనిపించింది ప్రస్తుతానికి ఈ రోజు ఎపిసోడ్ లో చూసుకుంటే. అండ్ కొంతమంది మాత్రమే ఈ రోజు చెప్పారు, అదే మిగతా ఏంటంటే రేపు ఎపిసోడ్ లో చూస్తాము అండ్ మాకు టైం లేదు కదా అని చెప్పేసి చెప్పారు. అండ్ ఈ మధ్యలో ఏంటంటే మహాపరీక్ష అయితే పెట్టారు. ఈ మహాపరీక్షలో స్టేజ్ అరేంజ్ చేశారు కదా, దాంట్లో డిఫరెంట్ కలర్స్ లో ఇవి పెట్టారు పజిల్ టైప్. గో అనగానే వీళ్ళు వెళ్ళేసి సెలెక్ట్ చేసుకొని అండ్ వాళ్ళని ఆపోజిట్ టీమ్ తో గేమ్ అంటే ఆపోజిట్ వాళ్ళతో ఒక పరీక్ష పెడతారు. దాంట్లో ఎవరు విన్ అయితే వాళ్ళు అక్కడ నుంచి ఉన్న వాళ్ళ పజిల్ ని కూడా వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేసుకుంటారు అండ్ విన్ అయ్యే హ్యాండ్ ఓవర్ చేసేసుకుంటారు. అలా కొంచెం పరీక్షలు అయితే పెట్టారు అండ్ బాగానే ఉన్నింది. అండ్ ఫస్ట్ అయితే దివ్య నిఖితతో స్టార్ట్ చేద్దామని అంటే అమ్మాయి పక్కనే ఉంది కాబట్టి ప్రియాతో స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి ఆ అమ్మాయి అనుకున్నాను అనేసి చెప్పింది. అండ్ 2 పెడస్టైల్స్ అయితే పెట్టారు ప్రియాకి దివ్యాకి మధ్యలో జరిగిన టాస్క్ లో 2 పెడస్టైల్స్ పెట్టి అండ్ వాటి పక్కన గ్లాసెస్ ని పెట్టారు అండ్ స్టిక్స్ ని పెట్టారు. దాంతో ఏంటంటే మీరు పడకుండా ఒక గ్లాస్ పెట్టండి, దానిపైన స్టిక్ పెట్టండి, దానిపైన 2 గ్లాసెస్, దానిపైన స్టిక్, అలాగా మీరు ఒక పిరమిడ్ అయితే ఫామ్ చేయండి. కానీ అది పడకూడదు. ఆ ఫామ్ అయింది అలా 7 ఫామ్ చేయాలి. ఫామ్ అయింది అని మీకు తెలిసినప్పుడు, అది ఉంటది అని తెలిసినప్పుడు 5 కౌంట్ చేసిన తర్వాత వెళ్ళి బెల్ మోగించాలి అని చెప్పేసి అయితే చెప్పారు. ఓకే, అది నీట్ గా అర్థం చేసుకున్నారు, ఇద్దరు గేమ్ అయితే బాగా అర్థం చేస్తున్నారు. బట్ ఏంటంటే ప్రియా కొద్దిగా వెనకబడింది అని నాకు అనిపించింది స్టార్టింగ్ నుంచే. అండ్ అలాగే దూసుకెళ్తూ దివ్య నిఖిత అయితే విన్ అయిపోయింది అండ్ షీ ప్రూవ్డ్ అగైన్ అమ్మాయి ఫిట్ అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ సెకండ్ వచ్చేసి దివ్య ఇక్కడ గెలిచింది కదా దివ్య. సో దివ్య ఏంటంటే ప్రియా ఫ్లోర్ అయితే ఆక్రమించేసుకునింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దివ్య అయితే శ్రేయాన్ని సెలెక్ట్ చేసుకునింది. రెండో పరీక్ష ఏంటంటే వీళ్ళు పజిల్ సాల్వ్ చేయాలని చెప్పేసి పరీక్షను అయితే పెట్టారు. అండ్ అది ఆ పజిల్ వచ్చేసి బిగ్ బాస్ అగ్ని పరీక్ష అని చెప్పేసి ఆ ఇమేజ్ వచ్చేసి పజిల్ గా ఇచ్చారు వీళ్ళు. కాకపోతే మేము ఫస్ట్ రివీల్ చెయ్యము, మీరు ఫస్ట్ మీ మైండ్ మీ టాక్టిక్స్ ని వాడి ఆ పజిల్ అయితే మీరు ఫిల్ చేయండి, ఆ తర్వాత మేము ఇమేజ్ ని రివీల్ చేస్తామని చెప్పారు. దాన్ని చూడగానే అర్థమైపోయింది అది బిగ్ బాస్ 9 అగ్ని పరీక్ష అని చెప్పి. దానివల్ల వీళ్ళు రివీల్ చేసే అంతేం లేదు అక్కడ. అంటే నాకు అనిపించింది కొద్దిగా లాగ్ అయినట్టు నాకు అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అగైన్ దివ్య నిఖిత అయితే విన్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ నేను బ్రేక్ తీసుకుంటానని చెప్తే ఇంకా నెక్స్ట్ వచ్చేసి హరీష్ దగ్గరకు అయితే వెళ్ళిపోయారు. హరీష్ గారు వచ్చేసి నేను షకీబ్ ఎంచుకుంటాను అని చెప్పేసి అయితే చెప్పాడు. అండ్ నెక్స్ట్ షకీబ్ హరీష్ గారిని ఎంచుకున్నాడు, షకీబ్ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని మీద ఇది ఫిష్ ట్యాంక్ ఉంది కదా, ఆ ఫిష్ ట్యాంక్ లో కాదు వీళ్ళకి పెట్టిన గేమ్ వచ్చేసి ఒక నెత్తి మీద ఒక హెల్మెట్ పెట్టారు. హెల్మెట్ పెట్టేసి దానిపైన మరి విచిత్రమైన గేమ్ అని అనిపించింది నాకు. హెల్మెట్ పైన ఏంటంటే డస్ట్బిన్ ఉంది కదా, అది చిన్నగా అవి పెట్టేశారు. అవి పెట్టేసి ఈ చేతి నుంచి ఈ కాలికి, ఈ చేతి నుంచి ఈ కాలికి, మీ రెండిట్లో మీ ఇష్టం ఎలా కట్టుకుంటారో ఒకదానికి ఒక కాలికి ఆపోజిట్ గా కట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఖాళీగా ఉన్న మీ చేతిని వాడి బాల్స్ ని ఇలా వేసుకొని మీ నెత్తి పైన ఉన్న బిన్ లో అది పడాలి అని చెప్పేసి అయితే గేమ్ పెట్టారు. కొద్దిగా విచిత్రంగా అనిపించింది. కాకపోతే ఒక హ్యాండ్ తోనే అంటే నేను చూసేటప్పుడు నాకేంటంటే చాలా ఈజీ అని అనిపించింది, కానీ వాళ్ళు ఆడుతుంటే అర్థమైంది అది ఎంత కష్టమో. కానీ దాన్ని కూడా ఈజీగా సాల్వ్ చేస్తారు. ఈయన హరీష్ గారు అయితే ఈజీగా ఆడేసి గెలిచేశాడు. షకీబ్ మళ్ళీ లూజర్ అయిపోయాడు. ఎందుకు అక్కడ నేను ఈ గేమ్ జరిగేటప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే షకీబ్ కి బాల్ పడట్లేదు, అసలు ఒక బాల్ కూడా పడట్లేదు. అతనికి అందరూ నవ్వడము, జోక్లు వేయడము, అయ్యో అది ఇది అని చెప్పేసి శ్రీముఖి కొంచెం కిండల్ గా మాట్లాడినట్టు నాకు అనిపించింది. ఎందుకు అతన్ని అలా డిస్కరేజ్ చేయడము? ఒకవేళ అతని గేమ్ లో ఉండడం ఇష్టం లేకపోతే ఏదో ఒక రీజన్ చెప్పి ఎల్లో కార్డు ఇచ్చి పంపించేయొచ్చు కదా. అదే 2 times ఎల్లో కార్డ్ ఇచ్చి రెడ్ కార్డ్ ఇచ్చేసి పంపించేయొచ్చు కదా. అతని గేమ్ లో ఉంచి మరి అంతలా ఇబ్బంది పెట్టడం ఎందుకు అని నాకు అనిపించింది. కొంచెం బాధేసింది అంతే, ఇంకేం లేదు. అండ్ అలాగే దీంట్లో హరీష్ గారు అయితే విన్నర్ అయ్యారు. షకీబ్ ఫ్లోర్ ని కూడా ఆయన ఆక్రమించేసుకున్నాడు. అండ్ నెక్స్ట్ హరీష్ గారు వచ్చేసి నాగాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఒక చిన్న ట్యాంక్ పెట్టారు, అదే ఫిష్ ట్యాంక్ ఉంటది కదా, ఆ ట్యాంక్ ని పెట్టి అందులో చిన్న బౌల్ పెట్టారు. ఆ ట్యాంక్ ఫుల్ వాటర్ ఉన్నాయి. చిన్న బౌల్ పెట్టేసి దాంట్లో వీళ్ళిద్దరికి చెరో గ్లాస్ లో రెడ్ కలర్ వాటర్ ఇచ్చారు. దాంట్లో పోయాలి, సింపుల్ గేమే, పోయాలి. లాస్ట్ ఎవరు పోసేటప్పుడు ఆ బౌల్ మునిగిపోయి
అయిపోద్దో వాళ్ళు అవుట్ ఆఫ్ ద గేమ్ అని చెప్పేసి అయితే చెప్పారు. చాలా తెలివిగా ఆడారు హరీష్ గారు అయితే ఈ విషయంలో. ఈ గేమ్ లో మాత్రం స్ట్రాటజీ కూడా కొద్దిగా ప్లే చేశారు. తొందరగా కానీ షో అయిపోద్ది, షో టైం అవుతుంది, వాళ్ళకి టైం కావాలి కదా, వాళ్ళ పనులు ఉంటాయి కదా, అది ఇది అని చెప్పేసి కొద్దిగా తమాషగా ఆయన స్ట్రాటజీ ప్లే చేయడం అయితే నాకు నచ్చింది. సో హీఈస్ విన్నర్ అగైన్. ఆయన మళ్ళీ గెలిచేశాడు అండ్ నాగా అయితే ఓడిపోయాడు. కొద్దిగా ఆలోచించి ఆడునుంటే నాగా గెలిచుండేవాడేమో అని నాకు అనిపించింది, కానీ తొందరపాట్లు ఏంటంటే నాగా ఓడిపోయాడు అండ్ ఆయన ఫ్లోర్ ని కూడా ఈయన తీసేసుకున్నాడు. అండ్ నెక్స్ట్ మళ్ళీ అన్వర్తి దగ్గరకు వచ్చేసారు ఇల్లు. కొద్దిసేపు ఇది కొద్దిసేపు అది అని చెప్పేసి కొద్దిగా ఎంటర్టైనింగ్ గా ఉంటది అని చెప్పేసి ఎపిసోడ్ అంతా సోది పుట్టించారు అయితే. అండ్ దాలియా వచ్చింది. దాలియా నేను వర్తి అని చెప్పింది. ఆమె ఎప్పటికీ వర్తి కాదు బిగ్ బాస్ హౌస్ అని చెప్పి నా ఒపీనియన్. మేబీ ఒకవేళ ఆవిడ హౌస్ లోకి వెళ్తే ఏం ఉద్ధరిస్తుందో, ఒకవేళ వెళ్తే అప్పుడు చూద్దాం, అప్పుడు మాట్లాడదాము. అండ్ నెక్స్ట్ అన్వర్తి వచ్చేసి హరీష్ గారు అని చెప్పింది. ఆయన మీద అనవసరంగా అబండాలు వేస్తున్నారా అని నాకు అనిపిస్తుంది. ఎందుకనంటే ఆయన వచ్చిన డే నుంచి, ఆడిషన్స్ డే నుంచి ఈ రోజు ఎపిసోడ్ 14 వరకు కూడా ఆయన ఫుల్ అసలు 100% కామన్ మ్యాన్ అంటే ఇలా ఉండాలి, ఈయనే 100% కామన్ మ్యాన్ అన్నట్టు ఆయన బిహేవ్ చేస్తున్నాడు. ఆయన అలాగే ఉన్నాడు, ఆయనలాగే ఉన్నాడు. సిచ్యువేషన్స్ కి తగ్గట్టు ఆయన ఏం మారట్లేదు. నార్మల్ గా ఆయన ఎలా ఉంటాడో అలానే ఉన్నాడు, అలాగే చూపిస్తున్నాడు మనకు కూడా. ఆయన గేమ్ ప్లే కూడా అలాగే చూపిస్తున్నాడు అని చెప్పేసి నాకు అనిపించింది. కానీ ఈ అమ్మాయి ఏంటంటే బ్యాక్ బిచింగ్ చేస్తున్నాడు, రియాలిటీని మెయింటైన్ చేయడు, పర్సనల్ అవుతాడంట. ఇది మరీ పెద్ద మాట, పర్సనల్ అవుతాడంట, కరెక్ట్ గా మాట్లాడు. ఈయన కూడా పాయింట్స్ లో దమ్ము ఉంటది కానీ నస ఉండదు నీ పాయింట్స్ లో అని చెప్పేసి ఈయన కతక్కుమని దాలియాకైతే మాట వేసాడు. నువ్వు మాట్లాడుతున్నావు సరే, నేను ఎవరితో పర్సనల్ అయ్యాను ఒక్కటి చూపి నాకు, అండ్ మాట్లాడలేను, పాయింట్స్ మాట్లాడలేనంటూ ఏ రోజు నువ్వు సరిగ్గా మాట్లాడవు అది ఇది అని చెప్పేసి నువ్వు నసగా మాట్లాడవాక. నీ మాటలు మాట్లాడితే కొంచెం వినాలనిపించాలి జనాలకి, ఎలా పడితే అలా మాట్లాడకూడదు. కనీసం నా మీద వేసే మాటలు నాకు అన్వర్తి అని చెప్పేసి నన్ను ప్రూవ్ చేయాలి అని చెప్పేసి నువ్వు చెప్పే మాటల్లో కూడా ఎక్కడ నిజం లేదు, ఏమీ లేదు. ఒక రకంగా చెప్పాలంటే నీకు అసలు ఏ పరంగా మాట్లాడడానికే నీకు రావట్లేదు, అందుకని ఏదో చెప్పాలి కాబట్టి నువ్వు చెప్పి ఇచ్చేస్తున్నావు అన్న రీతిలో ఆయన చెప్పేశాడు, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసాడు. ఇక్కడ మాత్రం తడాకా ఇచ్చేసాడు ఆ అమ్మాయికి అని అనిపించింది నాకు. చాలా బాగా మాట్లాడాడు. అండ్ నెక్స్ట్ నాకు అనిపించింది ఏంటంటే ఈ అన్వర్తి వీటిల్లో ఎపిసోడ్ లో కట్ చేశారేమో, అక్కడ జరిగింది ఇంకా అయి ఉండొచ్చు, మేబీ కట్ చేశారేమో అని నాకు అనిపించింది. అండ్ ఇలాంటివి కదా ఫుల్ గా చూపించాలి, అవి ఇలాంటివి చూస్తేనే కదా జనాలు చూసి ఒపీనియన్స్ ని బట్టి ఓట్స్ పడతాయి. కాకపోతే ఇక్కడ ఎందుకు ప్రతిసారి ఇలాంటి విషయాల్లో టీం ఫెయిల్ అవుతుందో అని చెప్పేసి నాకైతే అర్థం కావట్లేదు. అండ్ నెక్స్ట్ సోల్జర్ వచ్చి నేను వర్తి అని చెప్పేసి ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. అండ్ అన్వర్తి వచ్చేసి కల్కి వచ్చింది, కల్కికి ఇచ్చాడు. ఆయన కరెక్ట్ పాయింట్ మాట్లాడదు, ఒక క్లారిటీయే ఉండదు ఈమెకి. ఇక్కడ చూస్తే ఇది మాట్లాడుతుంది, అక్కడ చూస్తే అది మాట్లాడుతుంది, ఒక్క చోట ఒక క్లారిటీగా ఏ రోజు ఆ మాట్లాడిందే లేదు. ఇలా ఉంటే హౌస్ లో జరగడం కష్టం ఏమి అని చెప్పేసి సోల్జర్ అయితే ఆయన మాట ఆయన చెప్పేశాడు. అండ్ నెక్స్ట్ శ్రేయ వచ్చింది, నేను వర్తి, నేను బాగా ప్రూవ్ చేసుకుంటాను, హౌస్ లో గలగలగలగా ఉంటాను అది ఇది అని చెప్పేసి బాగా మాట్లాడింది. అండ్ అన్వర్తి వచ్చేసి కల్కి అక్క అని చెప్పింది. కల్కి ఎందుకు మళ్ళీ ఇప్పుడే కదా ఒక బ్యాట్ చేసుకోమని మహాతల్లి అని అనుకుంటే ఈలోపు మళ్ళీ పిలిచి బయట బాగా మాట్లాడుతుందంట సెట్స్ లో, అంటే నార్మల్ గా షూటింగ్ జరిగేటప్పుడు కాకుండా నార్మల్ గా సెట్స్ లో బాగా మాట్లాడుతుందంట. కానీ మొన్న జడ్జెస్ ఏదో అడిగినప్పుడు సైలెంట్ గా సరే అని చెప్పేసి మాట్లాడింది. నేనైతే షాక్ అయిపోయాను, అదేంటది ఇంతగా మాట్లాడే కల్కి ఏంటి ఈ రోజు తలదించుకొని సైలెంట్ గా తలూపుతూ నిలబడింది, ఇలా ఉంటే కష్టం కదా హౌస్ లో జరగడము. నాకే ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది ఏంటి అని. ఇంకా హౌస్ లోకి వెళ్ళాక జనాలకి ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది, అసలు ఈమె హౌస్ లోకి ఎందుకు వచ్చింది అని చెప్పేసి. సో అన్వర్తి అని అనుకుంటున్నానని కరెక్ట్ పాయింట్స్ మాట్లాడింది శ్రేయ అని నాకు అనిపించింది. అండ్ కల్కి గేమ్ విషయంలో అండ్ కల్కి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడానికి వర్తి ఆర్ అన్వర్తి అని మీరు ఏదనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ హరీష్ అండ్ దివ్య, ఈయన హరీష్ గారు దివ్యాని సెలెక్ట్ చేసుకున్నారు గేమ్ కి. అండ్ నెక్స్ట్ వీళ్ళిద్దరికి ఏంటంటే 2 పోల్స్ పెట్టి 2 కలర్ బాల్స్ అయితే పెట్టారు ఒక బాక్స్ లో. ఆ బాక్స్ లో కనిపించదు ఎక్కడ ఏ బాల్ ఉందన్నది. 2 కలర్స్ గ్రీన్ అండ్ పింక్ 2 కలర్ బాల్స్ అయితే కొన్ని పెట్టేశారు, చేయి వేసి తీయాలన్నమాట. ఈయన ఒక బాల్ ని ఆమె ఒక కలర్ ని సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ ఎవరి కలర్ వాళ్ళకి అదే రావాలి. ఒకవేళ ఈ అమ్మాయి ఇప్పుడు పింక్ సెలెక్ట్ చేసుకుంది దివ్య, ఈ అమ్మాయి గ్రీన్ వస్తే ఆ బాల్ అక్కడే వేసేసి పక్కకి వెళ్ళిపోవాలి. అండ్ సెకండ్ ఛాన్స్ ఈయన హరీష్ గారికి వస్తుంది. అండ్ ఆయన తీసుకున్నప్పుడు గ్రీన్ వస్తే ఆయన పోల్ వేసుకుంటారు. ఎవరైతే ఫస్ట్ వాళ్ళ పోల్స్ ని ఫిల్ చేసుకుంటారో వాళ్ళు విన్నర్ ఈ గేమ్ లో అని చెప్పేసి అయితే అనౌన్స్ చేశారు. కాకపోతే వాళ్ళకి టైం సరిపోలేదు, ఎపిసోడ్ టైం అయిపోయింది కాబట్టి ఈ గేమ్ ని రేపు కంటిన్యూ చేద్దాం అని చెప్పేసి అయితే అక్కడితో ఎపిసోడ్ అయితే ముగించారు. అండ్ నెక్స్ట్ ఈ ఎపిసోడ్ అంతా చూసాక నాకు అర్థమైంది ఏంటంటే అనవసరంగా షకీబ్ ని వెనక్కి నెట్టేస్తున్నారా. మేబీ ఛాన్స్ వస్తే అతను కొద్దిగా ప్రూవ్ చేసుకోలేకపోతున్నాడు, ఇట్స్ ఓకే, కానీ గేమ్ లో ఉంచి నిజంగా అతన్ని అంతలా ఇబ్బంది
ఇబ్బంది పెట్టడం అన్నది నాకు నిజంగా చాలా మైనస్ అనిపించింది. ఇక్కడ మాత్రం బిగ్ బాస్ టీమ్ 100% ఫెయిల్ అయినట్టు నాకు అనిపించింది. ఒకవేళ అతను నిజంగా అవును అతను ఆడట్లేదు సరిగ్గా, అతను తన్ని తను ప్రూవ్ చేసుకోలేకపోతున్నాడు, అదేదో ప్రసన్న గారికి ఇచ్చే ఎల్లో కార్డు షకీబ్ కి 2 times ఇచ్చేసి రెడ్ కార్డ్ ఇచ్చేసి పంపించేసి ఉండొచ్చు కదా, మేబీ ఆయనైనా ఆడుండేవాడేమో కదా. ఇలా అతని షోలో పెట్టి అంతలా ఇబ్బంది పెట్టి బయట చూసే జనాలు ఎంతలా ఆలోచిస్తారు, అసలు ఒకవేళ నెగిటివిటీ వచ్చిందని అంటే అతను బయటికి వెళ్ళాక ఎన్ని ఫేస్ చేయాలి, ఇంత కూడా ఆలోచించట్లేదు వీళ్ళు అసలు నాకు అనిపించింది. అండ్ హైప్ చేయాల్సిన చోట కూడా హైప్ చేయట్లేదు అతన్ని కనీసం ఎక్కడా కూడా. జస్ట్ ఏదో నిన్న ఊరికే కొద్దిగా సాఫ్ట్ యాంగిల్ చూపించారు అంతే. పాపం అతనికి ఏమి ఎటు సైడ్ నుంచి, ఇటు జడ్జెస్ సైడ్ నుంచి కానీ, ఇటు యాంకర్ సైడ్ నుంచి కానీ, అటు కంటెస్టెంట్ సైడ్ నుంచి కానీ, ఏ సైడ్ నుంచి ఇంత సపోర్ట్ లేకుండా ఒక్కడే ఫైట్ చేస్తున్నాడు అని నాకు అనిపిస్తుంది. అండ్ షకీబ్ గురించి మీ ఒపీనియన్ ఏంటో నాకు కామెంట్ చేయండి. అండ్ మాత్రం హరీష్ గారి గేమ్ ప్లే కానివ్వండి, పాయింట్స్ కానివ్వండి, ఈ రోజు వర్తి అని నాకు అనిపించింది. హీఈస్ 100% వర్తి ఫర్ బిగ్ బాస్ హౌస్, 100% ఫిట్. ఏదో ఒక మాట మనలో మన మాట చెప్తున్నా, హరీష్ గారు గనక బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే నామినేషన్స్ లో మాత్రం మనందరికి ఫన్ ఉంటది. ఎందుకనంటే ఆయన మాట్లాడే పాయింట్స్ కానివ్వండి, మేబీ అక్కడ ఏమన్నా క్లాష్ వస్తే ఆయన గట్టిగా అరిచేస్తాడు పక్కన వాళ్ళ మీద, అది అసలు వేరే లెవెల్ ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటది ఆయన గనక హౌస్ లోకి వెళ్తే మాత్రము. అండ్ మీకు నచ్చిన కంటెస్టెంట్ కి కాకుండా మెచ్చిన కంటెస్టెంట్ కి ఓటేయండి. అండ్ నిన్న మొన్న ఇంప్రూవ్ అయ్యాడు కాబట్టి ప్రెసెంట్ ఇప్పటి వరకు ఇంకా ఉంది వర్తి అన్వర్తి అన్నది, ఇంకా రేపు కంటిన్యూ చేస్తారు అనుకుంటా మేబీ. ఇప్పటి వరకు అయితే బాగా ఇంప్రూవ్ అయ్యాడు మనోడు అని చెప్పేసి. మనీష్కి అయితే ఇప్పటి వరకు ఎవరు అన్వర్తి అయితే వేయలేదు మెడలు. కానీ రేపు ఏమన్నా జరగొచ్చేమో, రేపు ఏం జరగొచ్చో ఏం జరుగుద్దో, ఆ టాస్క్ లో ఎవరు గెలుస్తారో, హరీష్ గారు గెలుస్తారా లేకపోతే దివ్య నిఖిత గెలుస్తారా అన్నది కూడా మనకు తెలియదు. దాని గురించి మనం క్లారిటీగా రేపు మాట్లాడుకుందాం. అండ్ అలాగే ఓటింగ్ లైన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇవాళ లాస్ట్ డే కాబట్టి మీరు అందరూ ఓటేయండి. మీకు నచ్చిన కంటెస్టెంట్ కి కాదు, గేమ్ చూసి ఓటేయండి, బిహేవియర్ చూసి ఓటేయండి, క్యారెక్టర్ వైజ్ చూసి ఓటేయండి. గేమ్ అన్ని ఉండాలి, ఎవ్రీథింగ్ ఎలిజిబిలిటీస్ ఉంటేనే హీ ఆర్ షీ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ బిగ్ బాస్ హౌస్ అని చెప్పేసి నా ఒపీనియన్. అండ్ అలాగే ఇవాళ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ మన ఇన్స్టా ఆఫీషియల్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో రైట్, టాటా. ప్లీజ్ కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.